హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ అయితే జరుగుతుంది కదా. 21 ఆగస్టు ఫస్ట్ షిఫ్ట్లో అడిగిన జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ అయితే చూసేద్దాం. ఈరోజు వచ్చేసి ఇవి రిపీటెడ్గా అయితే కొన్ని బిట్స్ వస్తున్నాయి అన్నమాట. ఇవి ఎగ్జామ్ ముందు చూసుకొని వెళ్తే మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. పద్మ అవార్డు ఎవరికి లభించింది? సాహిత్యం విద్యారంగంలో 2025లో అన్నమాట. పద్మశ్రీ అవార్డు అనేది 2025లో లిటరేచర్ ఎడ్యుకేషన్లో ఎవరికి లభించింది అంటే అనిల్ కుమార్ బోరో లభించిందనమాట. అతనికి అస్సాం సాహిత్య విద్యారంగము అతనికి లభించిందనమాట. ఏ నేల ఆమ్ల స్వభావం కలిగి ఉంటుంది? ఆమ్ల స్వభావం కలిగి ఉండే నేల ఏంటి అంటే లాటరైట్ నేల అన్నమాట. విచ్ సాయిల్ ఈజ్ అసిడిక్ ఇన్ నేచర్? లేటరల్ సాయిల్. పచ్చిక బయళ్ళు మరియు మేత భూములు ఎవరి నియంత్రణలో ఉంటాయి? ఎవరి నియంత్రణలో ఉంటాయి అంటే గ్రామ పంచాయతీ లేదా రాష్ట్ర ప్రభుత్వం 18 రాష్ట్ర జాబితా వాళ్ళ నియంత్రణలో అయితే ఉంటాయన్నమాట. ఎగ్జామ్ అయితే కొంచెం జనరల్ అవేర్నెస్ బాగా ప్రిపేర్ అయిన వాళ్ళైతే పెట్టగలుగుతారు. పేపర్ అయితే మోడరేట్గా ఉందనేసి చెప్పొచ్చు. అంత ఈజీ అయితే ఏమీ లేదు. మీరైతే ఖచ్చితంగా బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. ప్రతి షిఫ్ట్లో ఎగ్జామ్ స్టార్ట్ 7th ఆగస్ట్ నుంచి మీరు ప్రతి షిఫ్ట్స్ చూసుకొని వెళ్తే ఖచ్చితంగా ఒక 4-5 అన్నా రిపీటెడ్గా వస్తూ ఉంటాయన్నమాట. అంటే ఏ టాపిక్ నుంచి ఖచ్చితంగా అడుగుతున్నారో కూడా మనకు తెలుస్తుంది. సో ఖచ్చితంగా చూసుకొని అయితే వెళ్ళండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 86వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించినది? దేనికి సంబంధించిందంటే విద్యా హక్కుకు సంబంధించిందనమాట. ఆర్టికల్ 221A అన్నమాట. 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 ఆర్టికల్ 21Aని జోడించడం ద్వారా 6 మరియు 14 సంవత్సరాల మధ్య వయసు గల పిల్లలు విద్యా హక్కును ప్రాథమిక హక్కుగా చేసిందనమాట. ఈ ఆర్టికల్ 51A కింద ఒక కొత్త ప్రాథమిక విధిని కూడా జోడించిందనమాట. ఇది తల్లిదండ్రులు లేదా సంరక్షకులు తమ పిల్లలకు విద్యా అవకాశాలను అందించడం తప్పనిసరి అనేది చెప్తుందన్నమాట. ఇది ఆర్టికల్ వచ్చేసి 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ రిలేటెడ్ టు ఇది రిపీట్ అయిందనమాట. బిట్టు చాలా సార్లు. ఖచ్చితంగా అయితే అమెండ్మెంట్స్ ఆర్టికల్స్ అయితే చూసుకొని వెళ్ళండి. రైట్ టు ఎడ్యుకేషన్ అన్నమాట. ఇది 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ దేనికి సంబంధించింది అంటే రైట్ టు ఎడ్యుకేషన్ ఆర్టికల్కి అదే పైన అడిగింది రాజ్యాంగ సవరణ 21A ఆర్టికల్ 21A. 2025లో భారతదేశం మంగోలియా సైనిక వ్యాయామం ఎక్కడ జరిగింది అంటే ఉలాన్ బతర్ మంగోలియాలో జరిగిందనమాట. ఈ భారతదేశం మరియు మంగోలియా యొక్క 2025 ఉమ్మడి సైనిక వ్యాయామం నోమాడిక్ ఎలిఫెంట్ మంగోలియాలోని ఉలాన్ బతర్లో జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ వ్యాయామం వచ్చేసి 2025 జూన్ 14 నుంచి 28 వరకు అయితే జరిగిందనమాట. నేను ఇంగ్లీష్లోను తెలుగులోనూ ఇచ్చాను. మీకు ఏది కావాలంటే అది చూసుకోండి. ప్రోటీన్లు దేనితో కూడి ఉంటాయి అంటే అమైనో ఆమ్లాలతో కూడి ఉంటాయి అన్నమాట. ప్రోటీన్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ అంటే అమైనో యాసిడ్స్. నెక్స్ట్ కంప్యూటర్ షార్ట్ కీస్ అయితే అడుగుతున్నాడు ఖచ్చితంగా ప్రతి షిఫ్ట్లోనూ. అవి ఖచ్చితంగా చూసుకొని అయితే వెళ్ళండి. Alt+Tab షార్ట్ కీ దేనికి ఉపయోగిస్తారనేసి అడిగారనమాట. ఎందుకు ఉపయోగిస్తారంటే స్విచ్చింగ్ బిట్వీన్ ఓపెన్ అప్లికేషన్స్కి యూజ్ చేస్తారనమాట. ఓపెన్ అప్లికేషన్స్ మధ్య చేంజ్ చేయడానికి యూజ్ చేస్తారు. విండోస్ మధ్య మారడానికి ఓపెన్ అప్లికేషన్లు విండోల మధ్య మారడానికి ఇది అనేది యూజ్ చేస్తారన్నమాట Alt+Tabకి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫ్రెంచ్ ప్రభుత్వం పాయల్ కపాడియాకు ఏ అవార్డు ప్రదానం చేసింది? ఫ్రెంచ్ ప్రభుత్వం వచ్చేసి పాయల్ కపాడియా అనే అతనికి ఏ అవార్డును ఇచ్చింది అనేసి అడిగారనమాట. ఏ అవార్డును అంటే ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ ఎట్ డెస్ లెట్రస్ అనేది 2024లో ఇచ్చారనమాట. ఫ్రెంచ్ ప్రభుత్వం పాయల్ కపాడియాకు ఏప్రిల్లో ఇచ్చారనమాట 2025లో. ఇది ఒక ప్రతిష్టాత్మక ఆఫీసర్ డాన్స్ ఎల్ ఆర్డర్ డెస్ ఆర్ట్స్ డెస్ లెట్రస్ అనే అవార్డును ప్రదానం చేసిందనమాట.
సినిమా రంగంలో మరియు భారతదేశం ఫ్రాన్స్ సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడంలో ఆమె చేసిన అత్యుత్తమ కృషికి ఆమెకి గౌరవం అయితే లభించిందనమాట. విచ్ అవార్డ్ వాజ్ గివెన్ టు పాయల్ కపాడియా బై ద ఫ్రెంచ్ గవర్నమెంట్. నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ 2024 అయితే చేసిందనమాట. అవార్డు అనేది వచ్చింది. ఫిట్స్ ఇండియా చట్టం 1784 దేనికి సంబంధించిందంటే ఫిట్స్ ఇండియా వచ్చేసి ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యవహారాలపై బ్రిటిష్ నియంత్రణకి సంబంధించిందనమాట. ఈ ఫిట్స్ ఇండియా చట్టం 1784 బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనను బ్రిటిష్ ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకురావడానికి సంబంధించిందనమాట. ఈ చట్టం కంపెనీ యొక్క రాజకీయ మరియు వాణిజ్య వ్యవహారాలను వేరు చేసి బ్రిటిష్ ప్రభుత్వం కింద ఉన్న నియంత్రణ మండలిని ఏర్పాటు చేసిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డిజిపిన్ అంటే ఏమిటి? డిజిపిన్ అంటే బ్యాంకులో యూపీఐ ద్వారా డిజిటల్ పిన్ ఆధారిత సురక్షిత బ్యాంకింగ్ సేవ. అంటే ఒక పిన్ కోడ్ అనేది ఉంటుంది కదా మనం సెక్యూరిటీగా ఉంచుకోవడానికి, దానికి సంబంధించిందనమాట. డిజిపిన్ లేదా డిజిటల్ పిన్ కోడ్ అంటామన్నమాట. అనేది ఇండియా పోస్ట్ ప్రవేశపెట్టిన ఇది 10 digits న్యూమరికల్ కోడ్ అన్నమాట. న్యూమరిక్ కోడ్ ఇది ఏదైనా ఆస్తి యొక్క ఖచ్చితమైన స్థానాన్ని అయితే చూపుతుందన్నమాట. ఒక 10 అంకెల ఆల్ఫా న్యూమరిక్ కోడ్ అనమాట డిజిపిన్ అనేది. నెక్స్ట్ వచ్చేసి బుర్హాన్ ఉల్ ముల్క్ ఎప్పుడు నవాబ్ అయ్యాడు అనేసి అడిగారనమాట. ఎప్పుడు నవాబ్ అంటే 1722 ADలో అయితే ఆయన నవాబ్ అయ్యాడనమాట. బుర్హాన్ ఉల్ ముల్క్ 1722 ADలో అవధ్ నవాబుగా నియమితుడయ్యాడనమాట. మరియు అదే సంవత్సరంలో అవధ్ పగ్గాలు తీసుకున్నాడనమాట చేతిలోకి. మొఘల్ పాలన బలహీనపడ్డాన్ని సద్వినియోగం చేసుకొని అవధ్లో తన అధికారాన్ని అయితే చేజిక్కించుకున్నాడనమాట. దానిని పాక్షిక స్వతంత్ర రాష్ట్రంగా స్థాపించాడనమాట. అదే ఇంగ్లీష్లో ఇచ్చానండి, ఖచ్చితంగా చూసుకోండి. ది వరల్డ్ ఆఫ్టర్ గాజా పుస్తక రచయిత ఎవరు అంటే పంకజ్ మిశ్రా అనమాట. బుక్స్ అండ్ ఆథర్స్ కూడా ఖచ్చితంగా అయితే చూసుకొని వెళ్ళండి. బుక్స్ ఆథర్స్, నెక్స్ట్ వచ్చేసి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్, ఆర్టికల్స్, నెక్స్ట్ వచ్చేసి రివర్స్ ఉంటాయి కదా, రివర్స్ అవి కూడా చూసుకోవాలి. నేషనల్ పార్క్స్ చూసుకోండి. ఇంపార్టెంట్ డేస్లో మళ్ళీ థీమ్స్ కూడా అడుగుతున్నాడు అనమాట. థీమ్స్ కూడా చూసుకోండి. ఇయర్లీ చేంజ్ అవుతాయి అన్నమాట థీమ్స్. ఈ ఇయర్కి సంబంధించిన థీమ్స్ అయితే చూసుకొని అయితే వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి థర్మోడైనమిక్స్ నుండి ఒక ప్రశ్న అయితే వచ్చిందనమాట. మొదటి నియమం దేనికి సంబంధించిందంటే శక్తి పరిరక్షణ సూత్రంకి సంబంధించిందనమాట. నెక్స్ట్ వచ్చేసి సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీతో సంబంధం ఉన్నవారు ఎవరు సంబంధం ఉన్నవారు అంటే సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీతో గోపాలకృష్ణ గోఖలే గారు అనమాట. ఈ గోపాలకృష్ణ గోఖలే 1905లో స్థాపించారనమాట సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని. నెక్స్ట్ వచ్చేసి భారత సేవక్ సమాజ్ అని కూడా పిలువబడే సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని గోపాలకృష్ణ గోఖలే గారు అక్కడ పూణేలో స్థాపించారనమాట 1905లో సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని. ఈ సొసైటీని స్థాపించారు. భారత్ సేవక్ సమాజ్ అని కూడా పిలువబడే సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని భారత్ సేవక్ సమాజ్ అని కూడా పిలుస్తారనమాట. ఇది పూణేలో మహారాష్ట్రలో అయితే ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 21A దేనికి సంబంధించింది? ఆర్టికల్ 21A దేనికి సంబంధించిందంటే 6 నుండి 14 సంవత్సరాల మధ్య పిల్లలకు ఉచిత మరియు తప్పనిసరిగా విద్య ఉండాలని అయితే సూచిస్తుందన్నమాట. భారత రాజ్యాంగంలోని విద్యా హక్కు గురించి ఆర్టికల్ 21 అయితే వివరిస్తుందన్నమాట. ఈ ఆర్టికల్ వచ్చేసి ఏం చెప్తుందంటే 6 నుండి 14 సంవత్సరాల వయసు గల పిల్లలకు ఉచిత మరియు తప్పనిసరి విద్యను పొందే ప్రాథమిక హక్కునైతే అందిస్తుంది. ఈ హక్కును అమలు చేయడానికి అయితే ప్రభుత్వం విద్యా హక్కు చట్టాన్ని అయితే తీసుకొచ్చిందనమాట. 2009 కూడా నుంచి ఆమోదించిందనమాట.
మిలాన్ వ్యాయామం యొక్క ఉద్దేశం ఏమిటి? మిలాన్ వ్యాయామం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే బహుళజాతి నావికా సహకారం, సముద్ర భద్రతకి సంబంధించిందనమాట. మిలాన్ వ్యాయామం యొక్క ప్రధాన లక్ష్యం స్నేహపూర్వక దేశాల నావికా దళాల మధ్య వృత్తిపరమైన పరస్పర చర్యను మెరుగుపరచడం మరియు సముద్రంలో బహుళపాక్షిక పెద్ద సైనిక కార్యకలాపాల్లో అనుభవాన్ని పొందడానికి దీని యొక్క మెయిన్ ఉద్దేశం అన్నమాట. ఈ వ్యాయామం వచ్చేసి భారతదేశం నిర్వహించే ద్వైవారిక బహుపాక్షిక నావికా దళాల వ్యాయామం. ఇది సముద్ర సహకారం మరియు భద్రతను ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకునిందనమాట. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది మిలాన్ ఎక్సర్సైజ్ అంటే మల్టీనేషనల్ నావల్ కోఆపరేషన్, మ్యారిటైమ్ సెక్యూరిటీ అన్నమాట. దాని యొక్క పర్పస్ వచ్చేసి యక్షగాన అంటే ఏమిటి? యక్షగానం వచ్చేసి కర్ణాటక సంప్రదాయ నృత్య నాటకం అన్నమాట. యక్షగాన్ ఇవి కూడా ఫోక్ డ్యాన్సెస్, క్లాసికల్ డ్యాన్సెస్ అయితే చూసుకొని అయితే వెళ్ళండి. నెక్స్ట్ క్వశ్చన్ లాల్ బాల్ పాల్ ఎవరికి ప్రసిద్ధి చెందారు? లాల్ బాల్ పాల్ అంటే భారత స్వతంత్ర ఉద్యమంలో తీవ్రవాద నాయకులు పాల్గొన్నారు కదా, ఫ్రీడమ్ ఫైటర్స్ లాగా. లాలా లజపతి రాయి, బాల గంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్ అన్నమాట. లాలా బాల్ పాల్ భారత స్వతంత్ర పోరాటంలో ముగ్గురు ప్రముఖ నాయకులైతే ప్రసిద్ధి చెందారన్నమాట. స్వతంత్ర పోరాటంలో ఈ నాయకుల పేర్లే లాల్ బాల్ పాల్ అనేసి పిలుస్తామన్నమాట. లాలా లజపతి రాయి, బాల గంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్ అన్నమాట. లీడర్స్ ఆఫ్ ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్ అదే పోరాట ఉద్యమంలో లీడర్స్ అన్నమాట. జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ ఎప్పుడు స్థాపించబడింది అంటే జాతీయ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అంటామన్నమాట. ఎప్పుడు స్థాపించబడింది అంటే 27 సెప్టెంబర్ 2006లో స్థాపించడం అయితే జరిగిందనమాట. విపత్తు నిర్వహణ చట్టం 2005 ప్రకారం అయితే స్థాపించడం అయితే జరిగిందనమాట. దీనికి ప్రధానమంత్రి అయితే నాయకత్వం వహిస్తారు మరియు రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారులకు సంబంధిత ముఖ్యమంత్రుల నాయకత్వం అయితే వహిస్తారన్నమాట. భారతదేశ 52వ ప్రధాన న్యాయమూర్తి ఎవరు? 52వ ప్రధానమూర్తి చీఫ్ జస్టిస్ అంటాం కదా. 52nd చీఫ్ జస్టిస్ ఎవరు అంటే జస్టిస్ బిఆర్ గవై ఆయన అన్నమాట. ఓకే. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 124(1) ప్రకారం భారత సుప్రీంకోర్టులో భారత ప్రధాన న్యాయమూర్తి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మరియు 33 మందికి మించకుండా ఇతర న్యాయమూర్తులు అయితే ఉంటారన్నమాట. హూ బికమ్ ద 52nd చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే బిఆర్ గవై. మే 2025లో జాయిన్ అయ్యారనమాట. కేరళలో పుష్పవర్షం ఏ సందర్భంతో ముడిపడి ఉంది? కేరళలో పుష్పవర్షం ఏ సందర్భంతో ముడిపడి ఉంది అంటే కేరళలో విషు పండుగ, వసంతకాలం, స్థానికంగా కొన్నా పువ్వులు అని పిలుస్తారనమాట. కాసియా ఫిస్టులా. కేరళలో పుష్పవర్షం సాధారణంగా ఎప్పుడు ఫిబ్రవరి మరియు ఏప్రిల్ మధ్య వచ్చే ఋతుపవన పూర్వ వర్షాల సమయంలో అయితే ఇది వస్తుందన్నమాట. విషు పండగ అనేది కాఫీ తోటలకు ఇది చాలా ముఖ్యం అన్నమాట. ఎందుకంటే ఇది కాఫీ పువ్వులు వికసించడానికి అయితే హెల్ప్ అవుతుంది. బౌద్ధ మతం మరియు జైన మతం ఏ శతాబ్దంలో ఉద్భవించాయి? ఏ శతాబ్దంలో బౌద్ధ మతం, జైన మతం ఉద్భవించాయి అంటే 6వ శతాబ్దం BCEలో ఉద్భవించాయన్నమాట. BCEలో బౌద్ధ మతం మరియు జైన మతం వచ్చేసి 2 క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో అయితే ఉద్భవించాయి. ఇది భారతదేశంలో గొప్ప మతపరమైన మరియు మేధోపరమైన తిరుగుబాటు కాలం అన్నమాట. అవి రెండు అప్పటికి ఉన్న సామాజిక క్రమం మరియు ఆచారాలకు ప్రతిస్పందనగా ఉద్భవించిన పురాతన భారతీయ మతాలన్నమాట. జైన మతం, బౌద్ధ మతం 6th సెంచరీలో అయితే ఉద్భవించిందనమాట. ఓకేనా అండి? ఇవి అడిగారండి క్వశ్చన్స్ అయితే. నెక్స్ట్ అయితే నేను వీడియో చేస్తాను. మీరైతే ఖచ్చితంగా ఎగ్జామ్కి అయితే ఖచ్చితంగా చూసుకొని అయితే వెళ్ళండి. ఏ టాపిక్స్ మీరు రిపీటెడ్గా వస్తున్నాయో అవి అయితే ఖచ్చితంగా చూసుకొని వెళ్ళండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.